నమస్తే నో మేము కడపలం ఈరోజు మేము ఆది మానవుల కోడిగుడ్ల రెసిపీ చేయబోతున్నాం నో అందరికీ నమస్కారం నో అందరూ ఎలా ఉన్నారు ఇంకెలా ఉంటారులే మా వంటలు చూసేవాళ్ళు కన్ఫ్యూజ్లో ఇంకా బాగుంటారు మీరు అలా బాగుండాలని ఈ రోజు కూడా మీకోసం ఒక వంట చేయబోతున్నానన్నా ఆ వంట ఏందో తెలుసా ఆది మానవుల కోడిగుడ్ల రెసిపీ అనమాట ఒకప్పుడు ఈ ఆది మానవులు చేసుకునే వంటను ఈ రోజు మనం కూడా చేస్తున్నామన్నా మీరు కూడా ఒకసారి చూసేయండి ఎలా చేయాలో ఇలా ముందుగా మనం గుంత తవ్వుకోవాలన్నా అయినా ఏందో ఈ మధ్య గుంతలేందో మేము వంట చేయలేకపోతున్నాము అందరూ వంట సామాన్లకు గ్యాస్ పొయ్యి ఇవన్నీ కొనుక్కుంటే మేము గడపార పారా కొనుక్కోవాల్సి వచ్చింది చందు అప్పుడే అలిసిపోయినావు ఒకరో గుంతకేనా చందు రియాక్షన్ ఏంటో తెలుసా నా వంట ఛానల్ అంటే ఏదో బాగా చేసుకుని తిందాం అనుకున్నా కానీ ఇన్ని కష్టాలు ఉంటాయని నాకు తెలియదునా ఇన్ని కష్టాలు ఉన్నాయని ముందే తెలిసిందే చిన్నప్పుడే నేను అది పిసుకొని చచ్చిపోతున్నా అని ఎందుకు కష్టాలు పగవాడికి కూడా రాకూడదు ఇంకా గుంత తీసుకున్నాక ఇట్లా బంగమట్టి తీసుకుని బంగమట్టి మెత్తగా కలిపేసుకోవాలి బంగమట్టి కలుపుకున్నాక ఇలా పచ్చిగుడ్లు తీసుకోవాలి ఈ గుడ్లను ఇప్పుడు మనం ఉడకబెట్టబోతున్నాం అనమాట ఉడకబెడుతున్నాం అనడం కన్నా కాల్చబోతున్నాం అనడం మేలు మనం మెత్తగా కలుపుకునే బంగమట్టిలో ఈ కోడిగుడ్డును ముంచేసేయాలి అదేంట్రా శనగపిండిలో గోధుమ పిండిలో ముంచి అంత ఈజీగా చెప్పేసినాం అనుకున్నారా ఏం చేస్తాం ఆదిమానవులు వంటలు కదా అప్పట్లో ఇదే శనగపిండి మైదా పిండి మనకు అట్లా కోడిగుడు మొత్తం బంకమట్టితో నింపేసినాము అయినా బంకమట్టి స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది అయినా ఈ మధ్య అంతా మట్టి వాసన ఏడొస్తుంది పెంట వాసన తప్ప అట్లా కోడిగుడు మొత్తం బంకమట్టిలో ముంచేసినాం అనమాట మట్టి స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఆ మట్టి స్మెల్ పల్లె వాతావరణంలో ఉండే వాళ్ళకి చాలా బాగా తెలుసు టౌన్ లో వాతావరణంలో ఉండే వాళ్ళకి ఏ స్మెల్ తెలుసు మీరే కామెంట్ చేయండి అయినా మాది కూడా ఒకప్పుడు పల్లెటూరు అయినా ఇప్పుడు ప్రజెంట్ టౌన్ లోనే ఉన్నాను అనుకోండి కాకపోతే వంటలు మాత్రం పల్లెటూరులోనే చేస్తున్నాను నేను టౌన్ లో ఉన్నాను నేను కూడా కామెంట్ చేయొచ్చు కాకపోతే మీరు మాత్రమే ఆ కామెంట్ చేయాలి ఏం స్మెల్ వస్తుందో చెప్పాలి మీరే కోడిగుడ్లు మొత్తం తీసేసుకుని ఆ బంకమట్టిలో ఇలా నింపేసుకోవాలన్నమాట మొత్తము ఈ కోడిగుడ్ల రెసిపీని పూర్తిగా చూడండి మీకు ఎవరికైనా బాగా నచ్చింది అనుకోండి కామెంట్ చేయండి మీకు కూడా ఇలా చేసి పెడతాను ఆది మానవుల కోడిగుడ్ల రెసిపీ అప్పుడు మా సబ్స్క్రైబర్ రియాక్షన్ ఇట్టుంటది అయ్యా వద్దయ్యా చిన్న పిల్లలు అయ్యా అన్నట్టు కాలిందయ్యా చెయ్యి అంతేయా సబ్స్క్రైబర్ల మీద జోకులు వచ్చే చేతులే కాలుతాయి సబ్స్క్రైబర్లు దేవుళ్ళు లాంటి వాళ్ళు అంటారు కదా సో మొత్తానికి మనం గుంతలో ఉడుకున్న దాంట్లో అగ్గి అయితే పెట్టేసినాము ఇక్కడే మనం వంట చేసే ప్లేస్ లోనే ఒక అమ్మవారి గుడి అయితే రెడీ అవుతుంది ఇది త్వరలోనే ఓపెన్ అవుతుందంట మా తల్లి మా అడ్వాన్స్ కోరిక ఇదే మా సబ్స్క్రైబర్లు మేము అందరం బాగుండాలని మేము మొదటి కోరిక కోరుకుంటున్నాము అలాగే మా కోడిగుడ్లు కూడా బాగా ఉడకాలి తల్లి వీళ్ళేంద్ర 20 కోడిగుడ్లకు నలుగురు ఎత్తుతున్నా అనుకుంటున్నారా అంటే ఆకులు వేసినాం కదా పచ్చి కోడిగుడ్లు ఆకులు వేయడం వల్ల పైకి ఎత్తలేకపోయినాము అందుకని నలుగురు బాగా కష్టపడి ఎతకొచ్చినాము గుంత వరకు అమ్మయ్య ఆ నుంచి ఇడికి ఎతకొచ్చేలోపు అందరికి నడుము నొప్పులు వచ్చినాయి ఇప్పుడు నాకు కూడా అనిపించింది చందుకి నాకు అనిపించింది చూడు చిన్నప్పుడే చచ్చిపోవాలని అది కూడా ఇంకా మంట బాగా మండేసింది అనమాట మనకు బొగ్గులు కావాలి బాగా అగ్గి బొగ్గులు ఆ అగ్గి బొగ్గుల కోసం అట్లా కొడతాము ఇంకా ప్రతి వీడియోకి చికెన్ వీడియో చేసేటప్పుడు బాగా మసాలా కలుపుకోవాలి బాగా వామ్ అవ్వాలి ఒక అర్ధగంట పక్కన పెట్టేయాలంటా ఉన్నాను కదా అటు కోడిగుడ్లు కూడా బాగా కలిపి పక్కన పెట్టేసాను ఒక అర్ధగంట అంటే వామ్ అవ్వడం కోసం కాదని బాగా మనకు బొగ్గులు రావాలి కదా ఆ బొగ్గుల కోసం వెయిట్ చేసేలోపు ఈ ఒక అర్ధగంట పట్టేసింది అయితే చికెన్ లాగా మనకు కోడిగుడ్లు కూడా బాగా టేస్ట్ వచ్చాయేమో ఇప్పుడైతే ఇంతలోనే బాగా బొగ్గులు పడేసినాయి బాగా అగ్గి బొగ్గులు ఇంకా బాగా మనం పచ్చిగా కలుపుకున్నాం కదా గుడ్లుని ఈ పచ్చి ముద్దలు తీసుకొని ఆ అగ్గిలో పెట్టేసేయాలి స్మెల్ మాత్రం పోవట్లేదు ఇంకా మంచి స్మెల్ అలాగే వస్తుంది ఇంకా ఒక్కొక్కటి తీసుకుని ఆ అగ్గిలో పెట్టేసుకోవాలి ఇట్లా అలాగే ఈ వీడియో మన సబ్స్క్రైబర్లు కాకుండా ఎవరికైనా కొత్త వాళ్ళకి వస్తే మర్చిపోకుండా ముందు వీడియోలు కూడా చూడండి చాలా బాగుంటాయి ఇలా వెరైటీగా అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఫాలో చేయండి గుర్తుందిగా ఛానల్ కడపోడి యూట్యూబ్ ఛానల్ అనమాట మంది యూట్యూబే కాదు ఇన్స్టా పేజ్ కూడా కడపోడని ఉంటుంది ఇలాంటి వీడియోస్ ఇంకా దాంట్లో కూడా చాలా ఉంటాయి చూసేసేయండి ఫాలో చేసేసేయండి ఇంకా బంగమంటిలో ముంచిన కోడిగుడ్లన్నీ ఇలా అగ్గిలో వేసేసినాము మట్టి స్మెల్ చూడండి ఒకసారి ఆ పొగ ఎందుకంటే మనకి కోడిగుడ్లకి ఆ బంకమట్టిది పచ్చిది కదా వాటర్ వేసి చేసాం కాబట్టి ఆ పచ్చి కోడిగుడ్ల వల్ల అగ్గిలో పడగానే పొగ వచ్చేస్తుంది స్మోక్ ఎక్కువ ఆ స్మెల్ కూడా ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది మనం ఏదైతే వంటలో తర్వాత పెడితే తర్వాత స్మెల్ అట్లా వస్తాయో ఆ పచ్చి స్మెల్ కూడా స్మోక్లో వస్తుంది అనమాట ఇంకా ఆ అగ్గి మీదనే ఈ అగ్గి అంటే ఏదైతే ఉందో కింద అగ్గి పెట్టాం కదా పైన కూడా అగ్గి వేసేసాం ఇలాగా ఎందుకంటే బాగా బాయిల్ అవ్వాలి కాబట్టి ఇంకా మనకు మిగిలిన మట్టి ఏదైతే ఉందో బంకమట్టి ఆ బంకమట్టిని కూడా పైన ఇట్లా వేసేసినాము ఎందుకంటే ఇప్పుడు వాటిపైన ఇప్పుడు మట్టి వేసేస్తాం అనమాట ఇలా మట్టి వేసుకోవాలి మొత్తము మట్టి వేసిన తర్వాత ఆ మట్టి పైన కూడా ఇలా అగ్గేస్తాం ఏదైతే మనకు ఆ కొయ్యలు ఉన్నాయో రగులుకునేటివి అవన్నీ ఆ మట్టి పైన వేసేయాలి ఒక దమ్ బిర్యానీలా అనమాట కింద బాగా అగ్గి ఉన్నది తర్వాత మట్టి ఆ మట్టి పైన మళ్ళీ అగ్గి ఉన్నది కింద వేడి పై వేడి మధ్యలో కోడిగుడ్లు ఇంకా ఆ కోడిగుడ్లు ఉడికేలోపు మనం మసాలా దంచుకుందాము ఆ మసాలా వచ్చేసి ఓన్లీ మిరియాలు అనమాట మనకి అంటే ఏదైనా వేసుకోవచ్చు మసాలా దానిపైన ఫ్లేవర్ లాగా ఇప్పుడు మన దగ్గర మిరియాలు ఉన్నాయి కాబట్టి మిరియాలు అయితే బాగుంటాయని చెప్పి మిరియాలు అయితే దంచుకుంటున్నాము ఇంకా 15-20 నిమిషాల్లో ఈ గుడ్లు బాగా ఉడికిపోతాయి అనమాట ఎందుకంటే కింద అగ్గి పైన మట్టి పైన అగ్గి
అగ్గి కూడా ఉంటుంది కాబట్టి బాగా హీట్ ఉంటుంది. సో ఒక కోడిగుడ్డు కూడా లోపల పగిలినట్టు సౌండ్ వచ్చింది. ఇప్పుడు చూద్దాం లోపల నుంచి ఎలా ఉన్నాయో గుడ్లు బాగా ఎలా ఉడికాయో కూడా చూద్దాం. ఇప్పుడు ఇంకా లోపల బాగా హీట్ ఉంటుంది మట్టి కానీ కోడిగుడ్లు కానీ, ఎందుకంటే బాగా అగ్గిలో ఉన్నాయి కాబట్టి అవి జాగ్రత్తగా తీసేసుకోవాలి. ఎందుకంటే తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా తీయాలి. ఎందుకంటే దాని పైన ఏదైతే వైట్ ఉందో అది ఊడిపోతే మళ్ళీ ఆ కోడిగుడ్లకి మట్టి వెళ్ళిపోతుంది అనమాట. అలా దాంట్లోకి మట్టి వెళ్ళిపోకుండా ఒక్కొక్కటి జాగ్రత్తగా బయటికి తీసేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఒకటి గమనించారా? మీకు కూడా చాలాసార్లు జరిగింటుంది ఎప్పుడైనా వంట చేసేటప్పుడు. మనం వంట చేసేటప్పుడు పొయ్యి మండదు, అగ్గి మండదు. మనం ఎప్పుడైతే వంట అయిపోతుందో పక్కన పోయినప్పుడు అప్పుడు మాత్రం బీభత్సంగా మండుతూ ఉంటుంది అనమాట. ఈడ కూడా అంతే, మాకు వంట అయిపోయినాక మాత్రం మండుతుంది ఎక్కువ. సో అందుకని నీళ్ళు పోసి ఆరిపేస్తున్నాం అదంతా. ఈ బంకమట్టి అయితే గట్టిగా అయిపోయింది. ఎంత అంటే బాల్, కార్క్ బాల్ ఉంటుంది కదా మనం క్రికెట్ ఆడేది, ఆ బాల్ లాగా అయిపోయినాయి అనమాట. ఎందుకంటే బాగా ఖాళీ కోడిగుడ్డుకి అంతా బంకమట్టి గట్టి కరసకపోయింది. గుడ్లు కూడా గట్టిగా అయిపోయినాయి, చాలా వేడిగా ఉన్నాయి, చేతులు కూడా కాలిపోతున్నాయి అనమాట అవి తీస్తా అంటే. ఇట్లా ఒక్కో గుడ్డు బంకమట్టి తీసేసి ఇట్లా నీళ్ళలో వేసేసుకోవాలి. ఆ నీళ్ళలో వేసేసుకుంటే ఆ గుడ్డు అంతా నానుతుంది, ఇంకా పై మట్టి కూడా ఊడొస్తుంది అనమాట నీట్గా. మట్టి మాత్రం గట్టి కరసకపోయింది, ఇట్లా కొట్టి మరీ బయటికి తీస్తున్నాం అనమాట ఆ మట్టి రావడానికి. ఇంకా మట్టి ఒలిచేసిన గుడ్లని ఇట్లా నీళ్ళలో వేసేసుకున్నాము. ఈ నీళ్ళలో 2-3 సార్లు నీట్గా ఇట్లా కడిగేసుకోవాలి ఆ మట్టి పోయేంతగా. చూసినారుగా ఇప్పుడు కోడిగుడ్డు ఎంత తెల్లగా వచ్చిందో అట్లా తెల్లగా వచ్చేంత వరకు అన్ని కడిగేసుకోవాలి. ఇంకేముంది, మట్టి పూసేసినాము, కాల్ చేసినాము, మట్టి కూడా తీసేసినాము. ఇంకా బాగా ఇట్లా ఒలిచేసుకోవాలన్నమాట. కోడిగుడ్డు కూడా చూడ ఒక సైడ్ అంతా ఎర్రగా వచ్చేసింది, అంటే బాగా అగ్గి మీద పడింది కదా. ఆ అగ్గి మీద పడడం వల్ల బాగా తెల్లగా ఎర్రగా వచ్చేసింది. అది ఒక పక్క తెల్లగా ఉంది, ఒక పక్క ఎర్రగా ఉంది. ఈ అగ్గి మాత్రం ఆడ మాత్రం చూసారా, నీళ్లు ఇంకా పోతానే ఉండగానే అది మాత్రం ఆరట్లేదు. ఇది తెల్లగడ్డ, ఇందాక మిరియాలు దంచుకున్నాం కాబట్టి ఆ మిరియాలతో పాటు ఒక తెల్లగడ్డ కూడా వేసుకొని ఇట్లా కోడిగుడ్లు మొత్తం ఒలిచేసుకొని ఆ కోడిగుడ్ల మీద ఈ మసాలా పోసేసుకున్నాము. సో మొత్తానికి మన ఆది మానవుల కోడిగుడ్ల రెసిపీ అయితే రెడీ అయిపోయింది. సో దీంట్లో మన 2 సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారన్నమాట. అన్న మేము వస్తామని కామెంట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని కూడా తీసుకొచ్చాము. వంటంతా చూశారు, చూసిన తర్వాత అడిగాము, ఏం బ్రో తింటారా మీరు ఇప్పుడు? ఇదంటే తింటాం బ్రో, అదే పనికి వచ్చినాం కదా, మీ ఆది మానవుల కోడిగుడ్ల రెసిపీ మేము తింటామని చెప్పి వాళ్ళు కూడా తలా ఒకటి నోట్లో వేసుకున్నారు. ముందుగా చందు బాగా గొంతుతో కష్టపడినాడు కాబట్టి చందుకు టేస్ట్ ఏమైనా ఒకటి ఇచ్చినాము. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో ఇప్పుడు చెప్తాడు చందు. చందుకి గుడ్డు బాగా నచ్చిందంట, సూపర్ అంటాడు. ఇంకా మిగతా వాళ్ళకి కూడా ఇచ్చేద్దాం, ఎలా ఉందో వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాం ఒకసారి. రాండి బా సబ్స్క్రైబర్లు, తలా ఒకటి తీసుకొని తినండి. అదేదో స్టార్టింగ్ లో చెప్పినా చూడు, నిపుణుల పర్యవేక్షణలో చేయాలండి అట నిపుణుల పర్యవేక్షణలో తినండి ఇదంతా జాగ్రత్తగా. ఏం బా అందరికి గుడ్డు వచ్చేసినాయా? ఇంక కొట్టండి, చేసు ఇంకా పెట్టండి నోట్లో. ఇంకా గుడ్డు అయితే బాగా ఉడికింది. మనం ఎలా అయితే వాటర్ వేసి ఉడకబెట్టుకుంటాం అలాగే ఉడికింది అనమాట. ఇంకా గుడ్డు టేస్ట్ అంటావా, గుడ్డు టేస్ట్ దేంట్లో ఉడకబెట్టినా కానీ టేస్ట్ ఆ గుడ్డు టేస్ట్ అట్లే ఉంటుంది. ఇంకా మనం పైన ఏదైతే మనం ఎక్స్ట్రా మసాలా వేసుకున్నామో ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అనమాట. సో మొత్తానికైతే గుడ్లు అంతా లేపేసినారు, ఖాళీ అయిపోయింది. ఈ వంట మీకు ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, మిగతా వాళ్ళు కూడా చూసే విధంగా కొంచెం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇంకా మా ఆది మానవుల వంటను, విచిత్రమైన వంటలను ఇంతసేపు చూసి ఆదరించినందుకు థ్యాంక్ యూ అండి. మీ విష్ణు బోనం కడపోడి యూట్యూబ్ ఛానల్.